Students, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని ఆదరించిన విధానాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మేము కొత్తగా ఒక ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ పేరు ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ఛానల్లో మనము లేటెస్ట్ అప్డేటెడ్ నోట్స్ ఇవ్వబోతున్నాం. ఫస్ట్ లేటెస్ట్గా అప్డేటెడ్ నోట్స్, చాలా లేటెస్ట్ అన్ని బుక్స్ రిఫర్ చేసి తయారు చేసిన లేటెస్ట్ అప్డేట్ నోట్స్. రెండోది ఫుల్ లెంగ్త్ కోర్స్ అందించబోతున్నాను నేను. ఫుల్ లెంగ్త్ అంటే మీరు ఇక ఎటువంటి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళకుండా చక్కగా ప్రతిరోజు మన వీడియోలు చూస్తూ నోట్స్ తయారు చేసుకుంటే మీకు అద్భుతమైన నోట్స్ తయారవుతుంది. ఆ అద్భుతమైన నోట్స్ మీరు ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో నేర్చుకుంటారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో నేర్చుకోవడం వల్ల అర్థం కాని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకునే విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం. మూడోది, ఈ ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో రెండిట్లో చెప్పడం వల్ల ఇది ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు బాగుంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఇమీడియట్గా ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇక నుంచి వీడియోస్ అన్నీ ఈ ఛానల్లోనే చేస్తాం. ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్ అనే ఛానల్లో ఇంకా వీడియోస్ చేయను. ఇక మనం ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్ అనే ఛానల్లో మాత్రమే వీడియోస్ అందించబడుతుంది. పూర్తిగా మంచి కంటెంట్ అందిస్తాను. ఇది నా భరోసా. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఆర్ఆర్బి, ఎస్ఐ, ఐబిపిఎస్, ఎస్ఎస్సి, తర్వాత ఎస్ఐ, దేనికైనా ప్రిపేర్ అవ్వండి. ఈ ఇంగ్లీష్ మీడియంలో మీకు అందించబడే కంటెంట్ అద్భుతంగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో మీకు కొన్ని మల్టిప్లికేషన్ ట్రిక్స్ చెప్తాను. ఆ మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకొని మీరు మ్యాథమెటిక్స్ని స్పీడ్గా చేయడానికి ప్రయత్నించండి. ట్రిక్ నెంబర్ 1. ట్రిక్ నెంబర్ 1, మల్టిప్లికేషన్ బై 5. ఏదైనా ఒక సంఖ్యను 5 తోటి మల్టిప్లై చేస్తే ఎలా చేయాలి మల్టిప్లికేషన్? జనరల్గా అందరికీ 5తో మల్టిప్లై చేయడం చాలా ఈజీగా సార్, ఇక మీరు చెప్పేది ఏంటి కొత్తగా అని అనుకోవద్దు. నేను చాలా సింపుల్ ట్రిక్ మీకు నేర్పించబోతున్నాను. ఈ ట్రిక్ నేర్చుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. చూడండి, 2 6 5 7 9 8 6 4. దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. 5తో మల్టిప్లై చేయాలి. ఏదైనా ఒక సంఖ్యను 5తో మల్టిప్లై చేయాలి అంటే ఏం చేయాలి? ఇచ్చిన సంఖ్యను 2 తోటి క్యాన్సిల్ చేయాలి. ఇచ్చిన సంఖ్యను 2 తోటి క్యాన్సిల్ చేయాలి. ఇచ్చిన సంఖ్యను 2 తోటి క్యాన్సిల్ చేసిన తర్వాత రిమైండర్స్ ఏమేమి రావచ్చు? రిమైండర్ ఏమేమి రావచ్చు? 2తో క్యాన్సిల్ చేస్తే 2 కంటే చిన్నవి 0 రావచ్చు, లేదా 1 రావచ్చు. 2 లేదా 0 లేదా 1 రావచ్చు. 2తో క్యాన్సిల్ చేసినప్పుడు 0 రావచ్చు లేదా 1 రావచ్చు. 0 వచ్చిందనుకోండి, 0ను ఉంచాలి. క్యాన్సిల్ చేయగా వచ్చిన సంఖ్య యొక్క చివర 0ని ఉంచాలి. దీన్ని 2 తోటి క్యాన్సిల్ చేస్తాం కదా, క్యాన్సిల్ చేయగా వచ్చిన సంఖ్య ఉంటుంది కదా,
ఆ సంఖ్య చివరిలో జీరోను ఉంచాలి. ఎప్పుడు రిమైండర్ 1 వచ్చినప్పుడు, రిమైండర్ 0 వచ్చినప్పుడు. ఒకవేళ రిమైండర్ 1 వచ్చిందనుకోండి, 5 ఉంచాలి. చూడండి, దీన్ని నేను 2 తోటి క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1 2, 2 3 6, రిమైండర్ ఏం మిగలలేదు. 2 5 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 2 2 4 పోతే 1 మిగిలింది. 1 7 17, 2 17లో 2 8 16, 17లో 16 పోతే 1 మిగులుతుంది. 1 9 19, 2 19లో 2 9 18 పోతే 1 మిగిలింది. 1 8 18, మళ్ళా 2 9 18. ఇక నెక్స్ట్ 2 3 6, 2 2 4. రిమైండర్ ఏమి మిగలలేదు. రిమైండర్ ఏం మిగలలేదంటే చివరిలో జీరోని ఉంచాలి. చివరిలో జీరోని ఉంచాలి. దట్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ ఆన్సర్. ఇంకోటి చూద్దాం. ఏదైనా ఒక సంఖ్యను 5 తోటి మల్టిప్లై చేయాలి అంటే ఇచ్చిన సంఖ్యను 2 తోటి క్యాన్సిల్ చేయాలి. 2 తోటి క్యాన్సిల్ చేయాలి. సరే, 2 తోటి క్యాన్సిల్ చేద్దాం. 2తో క్యాన్సిల్ చేస్తే 2 2 4, 2 4 8, 2 3 6, 2 3 6, 2 2 4, ఇక 7, 2 3 6, 6 పోతే 1 మిగిలింది. 1 5 15, 15 2 ఎన్నిసార్లు పోతుంది? 2 7 14 పోతే 1 మిగిలింది. 1 5 15, 2 7 14 క్యాన్సిల్ చేయగా ఏం మిగిలింది? 1 మిగిలింది. 1 మిగిలిందంటే రిమైండర్ 1 వచ్చింది అని అర్థం. రిమైండర్ 1 వస్తే ఎండ్లో 5 ఉంచాలి. ఎండ్లో 5 ఉంచాలి. ఇది ఇక్కడ 5 ఉంది. 5తో దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చే సంఖ్య ఇది. అద్భుతమైన ట్రిక్ కదా. 2తో క్యాన్సిల్ చేయడం చాలా ఈజీ. అది ట్రిక్ నెంబర్ 1. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 2. ఏదైనా ఒక సంఖ్యను 25తో మల్టిప్లై చేయడం. 25తో మల్టిప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 46, 57, 89, 64, 27 ఇంటూ 20. ఇంత పెద్ద సంఖ్యను 25తో మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ 5 తోటి మల్టిప్లై చేయాలి. తర్వాత 2 తోటి మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత ఆ రెండింటిని కూడాలి. అంటే ఎక్కువ స్పేస్, ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. రెండోది ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. దీన్ని సింపుల్గా ఎలా చేయాలి చూడండి. 25తో మల్టిప్లై చేయటం అంటే ఇచ్చిన సంఖ్యను 4 తోటి క్యాన్సిల్ చేయాలి. ఇచ్చిన సంఖ్యను 4 తోటి క్యాన్సిల్ చేయాలి. ఇచ్చిన సంఖ్య 4 తోటి క్యాన్సిల్ చేస్తే ఏమేమి రావచ్చు? రిమైండర్స్ 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. 1 రిమైండర్ వచ్చిందంటే 0 రిమైండర్ వచ్చిందంటే ఎండ్లో 2 సున్నాలు ఉంచాలి. 1 రిమైండర్ వచ్చిందంటే
25 ఉంచాలి. 2 రిమైండర్ వచ్చిందంటే 25 2 25 2 50 ఉంచాలి. 3 రిమైండర్ వచ్చిందంటే 25 3 75 ఉంచాలి. మరలా ఒకసారి వినండి. ఏదైనా ఒక సంఖ్యను 25తో మల్టిప్లై చేయాలి అంటే ఇచ్చిన సంఖ్యను 4 తోటి క్యాన్సిల్ చేయాలి. 4 తోటి క్యాన్సిల్ చేస్తే రిమైండర్స్ ఏమేమి మిగలచ్చు? 0 మిగలచ్చు, 1 మిగలచ్చు, 2 మిగలచ్చు, 3 మిగలచ్చు. 0 మిగిలిందంటే ఎండ్లో 2 సున్నాలు ఉంచాలి. 1 మిగిలిందంటే 125 ఉంచాలి. 2 మిగిలిందంటే 25 2 50 ఉంచాలి. 3 మిగిలిందంటే 25 3 75 ఉంచాలి. సరే, దీన్ని 4తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 4 1 4 4 1 4 పోతే 2 మిగిలింది. 2 5 25 4 6 24 25లో 24 పోతే 1 మిగిలింది. 1 7 17 4 4 16 4 4 16 17లో 16 పోతే 1 మిగిలింది. 1 8 18 4 4 16 2 మిగిలింది. 18లో 16 పోతే 2 మిగులుతుంది. 2 9 29 4తో క్యాన్సిల్ చేస్తున్నాం. 4 7 28 29లో 28 పోతే 1 మిగిలిద్ది. 1 4 16 4 4 16 తర్వాత 4 4లో ఒకసారి పోతుంది. 4 27లో పాదు కాబట్టి 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకొని 27ని 4 ఎన్నిసార్లు పోతుంది? 4 6 24 24 క్యాన్సిల్ చేస్తే అది మిగిలింది. 27లో 24 పోతే 3 రిమైండర్ మిగిలింది. 3 రిమైండర్ మిగిలిందంటే చివరిలో 75 ఉంచాలి. దిస్ ఈజ్ 75. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రొడక్ట్. 25తో ఈ సంఖ్యను మల్టిప్లై చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఏంది? ఇది. దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 25. ఇంకోటి చూద్దాం. 38 49 67 26 ఇంటూ 25. ఇచ్చిన సంఖ్యను 25తో మల్టిప్లై చేయడం అంటే ఇచ్చిన సంఖ్యను 4 చేత భాగాహారం చేయాలి. 4 తోటి కొట్టివేయాలి. 4తో కొట్టివేసి ఎండ్లో 0 రిమైండర్ వస్తే 2 సున్నాలు ఉంచాలి. 1 రిమైండర్ వస్తే 25 ఉంచాలి. 2 రిమైండర్ వస్తే 25 2 50 ఉంచాలి. 3 రిమైండర్ వస్తే 25 3 75 ఉంచాలి. సో 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 3లో పాదు 38 తీసుకోండి. 4 9 36 4 9 36 పోతే 2 రిమైండర్ మిగిలింది. 2 4 24 4 6 24 రిమైండర్ ఏమి మిగల. నెక్స్ట్ 9 4 2 8 పోతే 1 మిగిలింది. 1 6 అంటే 16 4 16. నెక్స్ట్ 4 7లో 4 4 1 4 పోతే 3 మిగిలింది. 32 4 8 32 4 8 32 పూర్తి క్యాన్సిల్ అయింది. 4 6లో ఒకసారి పోతుంది. 4 1 4 పోతే ఎంత మిగిలింది? 2 మిగిలింది. 2 మిగిలిందంటే రిమైండర్ 2 వచ్చింది అని అర్థం. రిమైండర్ 2 వస్తే ఏం పెట్టాలి? 50 అని ఇక్కడ చూడండి. ఇదే బ్యూటిఫుల్ ఆన్సర్.
నెక్స్ట్ నెంబర్ 3, మల్టిప్లికేషన్ బై 15. 15తో మల్టిప్లై చేయటం ఎలా? ఏదైనా ఒక సంఖ్యను 50 తోటి గుణకారం చేయటం ఎలా? 40, 28, 66, 37, 38. దీన్ని 50తో మల్టిప్లై. దీన్ని 50తో మల్టిప్లై చేయటం అంటే ఇచ్చిన సంఖ్యను 2 తోటి క్యాన్సిల్ చేయాలి. ఇచ్చిన సంఖ్యను 2 తోటి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే 2తో క్యాన్సిల్ చేస్తే ఏమేమి రిమైండర్స్ రావచ్చు? రిమైండర్ ఏమేమి రావచ్చు? 0 రావచ్చు, 1 రావచ్చు. 50ని ఇచ్చిన సంఖ్యను 50తో గుణకారం చేయాలంటే ఇచ్చిన సంఖ్యను 2 తోటి క్యాన్సిల్ చేయాలి. 2 తోటి క్యాన్సిల్ చేస్తే మనకి ఏమేమి రావచ్చు? రిమైండర్స్ 0 రావచ్చు, 1 రావచ్చు. 0 వచ్చిందంటే 2 సున్నాలు చివరన ఉంచాలి. 1 వచ్చిందంటే 5 జీరోని చివరిలో ఉంచాలి. సరే చూడండి, దీన్ని 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 2 4, ఈ 0 తీసుకొచ్చి అక్కడే వేసేయండి. 2 20 40 సరిపోయింది. 2 1 2, 2 4 8, 2 3 6, 2 3 6, 2 1 2, 2 3 6, పోతే 1 3 13, 2 6 12, పోతే మళ్ళీ 12, 2 6 12. రిమైండర్ ఏం మిగలలేదు కాబట్టి 2 0. చూడండి, ఓకే, బ్యూటిఫుల్ ఆన్సర్ ఇట్ ఈస్. ఇంకోటి 26, 48, 57, 64 ఇంటూ 50. దీన్ని 2 తోటి క్యాన్సిల్ చేద్దాం. 2 1, 2 3 6, 2 2 4, 2 4 8, 2 2 4, 5 4 పోతే 1 మిగిలింది. 1 7 17, 2 8 16, 1 మిగిలింది. 1 6 16, 2 8 16, పోతే 2 మిగిలింది. 2 2 4, 1. 2 1లో పోదు కాబట్టి 1ని తీసుకొచ్చి అక్కడే 2 లేదా 0. 2 20 40, 40, ఇంకా 1 మిగిలింది. 1 రిమైండర్ మిగిలిందంటే ఏం చేయాలా? 50ని తీసుకొచ్చి అక్కడ వేయాలి. దట్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ ఆన్సర్. ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు. ఇప్పటి వరకు మీరు విన్న ట్రిక్స్ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇటువంటి కంటెంట్ ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్ ఛానల్లో ఫుల్ లెంగ్త్ వీడియోస్ రూపంలో మీకు అందించబడుతున్నాయి. కాబట్టి ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్ నోట్స్ అదే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ ఇంతటితో